ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో మిథున రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? సరే అండి, మిథున రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది మాట్లాడతాను. మొదలుపెట్టే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏ జాతకంలో గురుగ్రహం బాగాలేదంటే ఎప్పటికీ ఏది కలిసి రాదు. నేను రాశి ఫలాలు చెప్తూ ఉంటాను, ఇది మంచిది, అది మంచిది, ఇది చేసుకోండి, ఆ గుడికి వెళ్ళండి, ఆరాధన చేయండి. ముందు గురుగ్రహం ఎవరైనా పాజిటివ్ పొజిషన్లో పెట్టాలి. అంటే మాట పాజిటివ్గా ఉండాలి. మనిషి మాట్లాడితే మంచి మాట రావాలి నోటి నుంచి, దరిద్రం రాకూడదు. దరిద్రం వస్తే జీవితంలో ఎవడు ఏం చేయలేడు. ఏ గ్రహస్థితి, ఏ పూజ, ఏ ఆరాధన, ఏ పరిహారం ఏది పనికిరాదు. ముందు గుర్తుపెట్టుకోవాలి, గురుగ్రహం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పాజిటివ్గా మాట్లాడండి. ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడతాను. ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది నాకు చెప్తారు, రాశి ఫలాలు చెప్పారండి, కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించడం, అంటే ఇదే రీజన్. సో ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడదాం. మిథున రాశి గ్రహస్థితి: మొదటి ఇంట్లో కుజుడు, తర్వాత మూడో ఇంట్లో బుధుడు, నాలుగో ఇంట్లో సూర్యుడు, ఐదో ఇంట్లో శుక్రుడు. ఇదండి బేసిక్గా మిథున రాశి గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? దీని గురించి మాట్లాడితే ఫస్ట్ జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈసారి మిథున రాశి. సో జాబ్ చేసే వాళ్ళకి పని బాగా పెరుగుతుంది, బాగా స్పీడ్గా పనిచేయగలుగుతారు. వ్యాపారం చేసే వాళ్ళేమో ఎవరి జాతకంలో అయితే గురువు బాగుందో సరైన నిర్ణయం తీసుకుంటే విపరీతమైన డబ్బు వస్తుంది. ఎందుకంటే గురుగ్రహం మోస్ట్ ఇంపార్టెంట్. సో మిథున రాశినే వ్యాపార రాశి యాక్చువల్గా. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. వ్యాపారం చేసేవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళైతే కొంచెం ఎనర్జీ బూస్టప్ ఉంటుంది. చాలా స్పీడ్గా, చాలా బాగా పనిచేయగలుగుతారు. అంటే 3-4 రోజుల్లో చేయాల్సిన పని ఒకటే రోజులో చేసేస్తారు. తర్వాత మామూలు గ్రహస్థితికి వస్తే ఇంట్లో చాలా ఆనందంగా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. మీరు ఇంట్లో ఉంటే పూజ కూడా చేయగలుగుతారు. మీ ఇంట్లో కూర్చొని మీరు పూజ చేస్తారు. ఈసారి వినాయక చవితి సందర్భంగా ఆరాధన చేస్తారు. మీ ఆత్మ అనేది దైవానికి కనెక్ట్ అవుతుంది. సో మీరు చేసే ఆరాధన సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ పూజ, మీరు ఆరాధన చేయాలి. వినాయక చవితి వస్తుంది కాబట్టి తప్పకుండా చేయండి. అందరిది సక్సెస్ అవ్వదు, మీది సక్సెస్ అవుతుంది. కాన్ఫిడెంట్గా చేయండి. కొంచెం కాన్ఫిడెంట్గా చేసినా చాలు, మీకు బాగా కలిసి వస్తుంది. ఈసారి మంచి అవకాశం. అంటే భాగ్యస్థానం ఎక్కడో కలిసి వస్తుంది కాబట్టి పూజ చేయగలుగుతున్నారు. దైవ కటాక్షం కూడా ఉంది వీళ్ళకి ఈసారి. వీళ్ళు కనుక నేను చెప్పినట్టు పూజ, ఆరాధన వినాయక చవితి రోజు, బుధవారం రోజు చేస్తే వినాయకుడికి కానీ విష్ణుమూర్తికి కానీ బాగా కలిసి వస్తుందండి. నో నీడ్ టు వరీ. కానీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఆరాధన అనేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. ఇప్పుడు పరిహారాలు అంటే నేను చెప్పిందే, బుధవారం రోజు దేవాలయానికి వెళ్ళండి. వినాయకుడి దేవాలయం, లేకపోతే ప్రతి బిల్డింగ్లో కింద ఒక వినాయకుడిని ఏర్పాటు చేస్తారు, అక్కడ ఆరాధన చేయండి. ఏదో దండం పెట్టేసి వెళ్ళిపోవడం కాకుండా ఒక 10 నిమిషాలు కూర్చొని మొత్తం ఉండండి. అక్కడ ఏం చేయనక్కర్లే, అక్కడ కూర్చొని జస్ట్ దేవుడితో కనెక్ట్ అవ్వండి.
2 చేతులు ఇలా జోడించి దేవుడితో కనెక్ట్ అయితే చాలు. మంత్రాలు రావచ్చు, రాకపోవచ్చు, పలకొచ్చు, పలకడం రాకపోవచ్చు. మంత్రాలు, పూజా విధి, కొబ్బరికాయ, లడ్డు ఇవన్నీ రెస్పెక్టెడ్ దేవుడికి, కానీ భావం ప్యూర్గా ఉండాలి. నేను 1 కోటి రూపాయలు పెట్టి పూజ చేయించుకోవచ్చు, భావం లేకపోతే యూజ్ లేదు. ఒక్క పువ్వు, కొంచెం కేసరి, ఒక చిన్న లడ్డు పెట్టి కూడా భావం, ఆరాధన, దాంట్లో ప్రేమ ఉంటే చాలా మంచి జరుగుతుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు చెప్పండి? 100 కోట్ల. దేవుడి దగ్గర ఎంత ఉంటుంది? మీరేంటి దేవుడికి చూపించేది? దేవుడు ఇచ్చిందే దేవుడు కదా. అంతే. ఎంత పెట్టి చేశామని కాదు, ఎలా చేశామనేది ఇంపార్టెంట్. క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. 100 కేజీ లడ్డు, 200 కేజీ జీడిపప్పు, 1000 కేజీలు నెయ్యి వేసి చేయించాను, తిరుపతి లడ్డు కన్నా బాగుంటుంది, ఇది కాదు. పూజ చేసేటప్పుడు మన భావం, గ్రాటిట్యూడ్ దేవుడికి. నాకు జన్మనిచ్చారు, నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు, నేను పాజిటివ్గా మాట్లాడుతున్నా, దానివల్ల నా గురుగ్రహం బాగుపడింది, నాకు బాగా కలిసి వస్తుంది, నా పరిస్థితి బాగుంది. ఒక గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. పెద్ద వాళ్ళు మునిగిపోవడం చూశాను నేను. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి మునిగిపోయే వాళ్ళని చూశాను నేను. చిన్న లారీ డ్రైవర్లు, తోపుడు బండ్లు, ఇడ్లీ దోశ అమ్మి, పెద్ద చట్నీసు, బిర్యానీ సెంటర్లు పెట్టి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా చూశాను నేను. చాలామందిని చూశాను జీవితంలో. గ్రాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో, వినమ్రత, వినయం, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళు. అహంకారం తలకెక్కకూడదు. అహంకారం తలకెక్కితే ఇంకా అంతే, నాశనం అవుతుంది. సో ఇది పూజా విధానం చెప్పొచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రా ఎందుకు చెప్పానంటే అర్థం చేసుకుంటారు పూజ ఎలా చేస్తారని. ప్రతి రాశి ఫలాల్లో వచ్చేసి ఈ పూజ చేసుకోండి అని చెప్తే అయిపోయింది. పూజ ఎలా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తెలుసుకున్నారు కదండి మిథున రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు ఎలా అనిపించాయి? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.